సన్నిధిలో చేరువ చేస్తూ లోక కళ్యాణముకై గోమాత కళ్యాణం నభూతో నా భవిష్యత్తు అన్న చందంగా నిర్మించి హిందూ ధర్మ పరిరక్షణకై విద్యార్థిహోతకతను కొనసాగిస్తున్న తాపసి ఆధ్యాత్మిక జ్ఞానాంధకారంలో ఉన్న జనుల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తున్న ఆదిత్యులు యతివరులు శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా సవీనంగా వారి పాద పద్మాలకు ప్రణమిలుతూ ఆశీపూర్వక ప్రసంగం గావించాల్సిందిగా సభపైకి ఆహ్వానిస్తా ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, నాకు చెవుడు. బాగున్నారా? అందరూ మన్నించాలి, సమయం బాగైంది. కేవలం ఆశీర్వాదం ఒక్కటి చేసి పోతా, ఏమనుకోకండి. నేను వచ్చేటప్పుడు అడిగిన మా పిల్లగాని ఎంతసేపు ఉండాలనప్ప అన్న. ఆల్రెడీ ఈరోజు ఇది 3వ ప్రోగ్రాం, డే నుంచి తిరుగుతూనే ఉన్నాం. బాగా అలసిపోయినా నేను. మీకు అందరికీ మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేసి పోతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. అందరు నమస్కారం పెట్టుకోండి. నేను అమ్మవారి ధ్యాన శ్లోకం చదువుతాను, అందరూ కళ్ళు మూసుకోండి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూత జననిం మంచే శివాకారకే కామాక్షిం కరుణారసార్ణవమయం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ముందుగా ఈ సమయంలో ఇక్కడ ఉపస్థితులైనటువంటి పెద్దలకు, అలాగే మీ అందరికీ జగదంబలైనటువంటి ముగ్గురమ్మల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను ప్రసాదిస్తూ, మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ సంతతి సమృద్ధి, మీ సంపద, మీ మాన్యత, మీ ప్రతిష్ట, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేట్లు, మీ ఆస్తులు, మీ బండ్లు, మీ బంగారు, మీ బ్యాంక్ బ్యాలెన్సు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ సస్యశ్యామలమై అభివృద్ధి అయి పటిష్టమై ఆజన్మాంత యశస్సును ప్రసాదించి మీ అందరికీ సుఖ సౌఖ్యము కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తున్నాను. తదాస్తు. అందరూ మా స్వామీజీల నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. స్వామీజీలతోటి కోరేది ఇదే కదా. స్వామీజీతో కోత ఆశీర్వాదం చేస్తాడు, వారి వాక్కు బలం నుంచి మాకు మంచిగా అవుతుంది అని. ఇంత దూరం వచ్చి ఏదో మాట్లాడిపోతే బాగోదు కదా. ఫస్ట్ మీకు లాభం జరగాలి. ఒక సన్యాసిగా, ఒక సంతుగా నేను వచ్చి మీకు ఎంతో అంతో లాభం చేసిపోవాలి. కాబట్టి మీకు ఏది కావాలో, ఏది అవసరమో అదే అమ్మవారు నా వాక్కు రూపంలో ఇప్పుడు ప్రసాదించింది. ఇది నన్ను పిలిపించినందుకు నా తపస్సుగా మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. రెండవది, ఈనాటి ఈ వేదిక ముఖ్య ఉద్దేశం హిందూ సమ్మేళనం. హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ఏమిటి? చాలామందికి ఉంది ప్రశ్న. మాలాంటి సాధువులకు కూడా ఉంది. వేదాంతాలను తిరగవేసిన వాళ్ళకు కూడా ఈ సందేహం ఉంది. వెనకటికో పెద్దలు మాట అనేవాళ్ళు, సంకల గొర్రెని పెట్టుకొని ఊరంతా ఎత్తుకలాడినారంట. హిందుత్వం అంటే ఎక్కడ లేదు, మనలోనే ఉంది. పొద్దు ఒడిచినప్పటి నుంచి పొద్దు ముక్కే వరకు మనం చేసే ప్రతి పని హిందుత్వమే. ప్రపంచమే హిందుత్వం. ఈనాడు అమెరికా క్రైస్తవ్యం, అరబ్ కంట్రీస్ మహమ్మదీయం అని అంటుంటాం, కానీ వాళ్ళు కూడా హిందువులే. హిందుత్వం అంటే ఏమిటంటే పటిష్టమైనటువంటి ధర్మ నియమమే హిందుత్వం. పటిష్టమైన, ఎప్పటికీ చెరిగిపోనిది, ఎప్పటికీ రూపుమాపలేనిది, అనాదిగా ఉంటున్నది, ఆద్యంతము వరకు ఉండేదే హిందుత్వం. దాన్ని ఎక్కడ మనం విభేదించి చూడగలం చెప్పండి? చివరికి చెప్పాల్సి వస్తే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా హిందుత్వమే. ఇంకా చివరిగా చెప్పాల్సి వస్తే జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు బొంద పెట్టేటప్పుడు ఆ బొంద సంస్కారం కూడా హిందుత్వమే.
ఇంకా జర లోతుగా చెప్పాల్సి వస్తే ఆఖరికి బొందబెట్టిన తర్వాత 16వ దిన సంస్కారం చేస్తారు చూడండి, అది కూడా హిందుత్వమే. ఇంకా లోతుగా చెప్పాల్సి వస్తే సంవత్సరీకం చేస్తారు చూడండి, అది కూడా హిందుత్వమే. హిందుత్వాన్ని విడదీసే శక్తి ఎవరికి లేదు. హిందుత్వాన్ని ఒక దాంట్లో దూర్చి చెప్పే శక్తి కూడా ఎవరికి లేదు. హిందుత్వం దీనికి పరిమితం అని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు. హిందుత్వం అంటే ఇదే అని డిక్లేర్ చేసేటటువంటి యోగ్యత, అర్హత కూడా ఎవరికి లేదు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే హిందుత్వం ఆది అనంతం సనాతనం. అవునా? అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి, మీ మన్మగులకు చెప్పాలి, కేణో హిందుత్వం అంటే ఏమిటి? భూమి హిందుత్వం, సూర్యుడి హిందుత్వం, ప్రవహించే నది హిందుత్వం, వికసించే పువ్వు హిందుత్వం, ఆ పువ్వు పిందెగా మారితే హిందుత్వం, అది కాయగా మారితే హిందుత్వం, అది పండుగ మారితే హిందుత్వం, ఆ పండును మనం తింటే కూడా హిందుత్వం అని చెప్పాలి. దీన్ని కొంచెం వ్యక్తీకరించి చెప్పాల్సి వస్తే హిందుత్వం విశ్వ విజ్ఞానమైనటువంటి పరివర్తనం. ఈ పండును మనం తినాలి, ఈ పండు తింటే మన శరీరానికి పడుతుంది, మన శరీరానికి ఏ విధమైన నష్టం జరగదు అని తెలిపినటువంటి మొట్టమొదటి విజ్ఞాన దార్శనికుడు ఎవరయ్యా అంటే హిందువే. కాబట్టి మనదైన గొప్పతనం, మనదైనటువంటి గుర్తు ప్రపంచమంతా ఉన్నది. అందుకే ఎక్కడ తవ్వితే అక్కడ మన శివలింగాలు, మన విగ్రహాలే వస్తున్నాయి, వేరేం రావట్లే. కాలంతో పాటు కొంతమంది డ్రెస్ కోడ్ మార్చుకున్నారు, పూజా పద్ధతి మార్చుకున్నారు, జీవన విధానం మార్చుకున్నారు తప్ప కొన్ని ఆనవాళ్ళు మాత్రం మిగిలించుకున్నారు. అవి చెప్తే ఫీల్ అయిపోతారు ఇప్పుడు చాలామంది. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అది ఒక ఎజెండా మీద పనిచేసేది కాదు, ఒకరి కోసం పనిచేసేది కాదు, ఒకే విధమైన ప్రాతిపదికకు అంకితమైనటువంటిది కాదు. అనంతమైన మహాసాగరమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఆ మహాసాగరం యొక్క లోతును కొలవాలని పోయినవాడు మూర్ఖుడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు మతతత్వాన్ని ఉసిగొల్పేవాళ్ళు, రెచ్చగొడతారు, అమాయక హిందువులను రెచ్చగొడతారు అని సముద్రం యొక్క లోతును వెతికినట్ల దాంట్లో లోపాలు వెతుకుతారు. కానీ ఒక విషయం చెప్తాను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, దుర్గా వాహిని, ధర్మజాగరణ సంస్థ, వనవాసి కళ్యాణ పరిషత్, నాలాంటి సాధువులు, నాలాంటి సంతులు, యతులు, యోగులు, సిద్ధపురుషులు, స్వామీజీలందరూ ప్రయత్నించేది ఏమిటి, దేనికోసమో తెలుసా? గాజులు లేని కాపురాలు తయారైతే గన్నేమో అని భయపడుతున్నాం అంతే. గాజులు లేని సంసారాలు వస్తాయి గన్నేమో భవిష్యత్తులని భయపడుతున్నాం. బొట్టు లేని సంసారాలు వస్తాయి గన్నేమో అని భయపడుతున్నాం. సికెల పూలు లేని సంసారాలు తయారైతే గన్నేమని భయపడుతున్నాం. నడుముకు మొల్తాడు కట్టే మొగోడు కనబడడేమని భయపడుతున్నాం. తల్లి చెల్లి అని భేదం తెలియకుండా పశువులాగా తయారయ్యేటటువంటి మనుషులు వస్తారేమో అని భయపడుతున్నాం. అదే మా ఎజెండా, అదే మా యొక్క లక్ష్యం. అది మినహా వేరొకటి లేదు. చూడండి, మాలాంటి వాళ్ళు కృషి చేయకనే కొన్ని దేశాలు బొట్టు లేని రండముండల్లాగా తయారైపోయినాయి, గాజులు లేని కాపురాలు తయారైపోయినాయి, పువ్వులు లేని కాపురాలు తయారైపోయినాయి. సంసార ధర్మానికి కనీసం మచ్చుకనే లేని దేశాలు అన్నీ తయారైపోయినాయి. ఆ దేశాల్లాగా ఈ భరతమాత తయారైతుందేమో అని ఒక భయం, ఆ భయంకి పాటుపడి కట్టు బానిసలమై పనిచేస్తున్నామే తప్ప ఎవరినో ఉద్దేశించి, ఎవరినో బుజ్జగించి, ఎవరినో లాలించి, ఎవరినో ప్రేరేపించి మాట్లాడేటటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. అటువంటి పరిస్థితి కూడా మాకు రాదు. కేవలం ఏమిటంటే, ఉదాహరణకు చెప్తాను, నా ఇంటి ముందర ఒక అందమైన చెట్టును నేను పెంచాను. ఋతుధర్మాన్ని అనుసరించి చక్కగా పూలు పూస్తుంది, చెట్టు నిండా అందమైన పువ్వులు, అందానికి తక్కువ లేదు, సుగంధానికి తక్కువ లేదు. అంతటి చెట్టుని నేను పెంచిన తర్వాత చెట్టుకి ఎక్కడిదో తెగులు తగులుతుంది. ఆ తెగులు తగిలి పువ్వులు పూయకున్నా, ఆకులు లేకున్నా చివరికి ఆ చెట్టు ఎండిపోయి మోడువారిపోతుందేమో అనే భయము చేత నా చెట్టుని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప అది నేను కావచ్చు, వేరే స్వామీజీలు కావచ్చు, ఈనాడు
ఈ భగవావరణం వేసుకున్నటువంటి ప్రతి ధర్మవీరుడు, ప్రతి మహిళ, ప్రతి వీరుడు మా పోరాటం అంత అదే, మా ఆరాటం అంత అదే. ఏమిటో తెలుసా? అఖండ సౌభాగవతి తత్వం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అంటారు మా రాజ్యం రావాలి, మేమే రావాలి, మాదే కావాలని. వాళ్ళది వస్తే ఏమవుతుంది? గదే అవుతుంది. ఏమవుతుంది? పాకిస్తాన్లో అయింది అవుతుంది, సిరియాలో అయింది అవుతుంది, ఇరాన్లో అయింది అవుతుంది, వేరే దేశాల్లో అయింది అవుతుంది. గీడికే షెడ్యూలు, గీడికే. ఆ దౌర్భాగ్యం మాకొద్దు. ఒక్కసారి మా భరతమాతను చూడండి. మా భరతమాత ఎలా ఉందో నా ఇంటి ఇల్లాలు, నా తల్లి, నా చెల్లి అలాగే ఉండాలని మా యొక్క పోరాటం. ఓలేమంటారు? ఇది మాకు నచ్చదప్ప, మాది రావాలంటారు. ఇంకా మేము ఎట్లా ఊకుండాలి చెప్పండి? ఓలు వాళ్ళలా ఉండమంటే మాకు అభ్యంతరం లేదు, మీరు మీలా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని మార్చే హక్కు నీకెవడిచ్చాడు? మా జీవన విధానాన్ని కాలరాసే హక్కు నీకెవడిచ్చాడు? నీ దేవుడు చెప్పిందా? నీ మతం చెప్పిందా? నీ గ్రంథం చెప్పిందా? అయితే నీ దేవుడే గనక చెప్పితే, నీ మతమే గనక చెప్పితే, నీ గ్రంథమే గనక చెప్పితే మేం మాత్రం ఊరుకోము. ఎందుకంటే మా దేవుడు కొన్ని చట్టాలు చెప్పాడు, మా గ్రంథాలు కొన్ని 100 రూల్స్ చెప్పాయి. 16 ధర్మశాస్త్రాలు ఉన్నాయి సువాసిని జీవన విధానం మీద. నీదొకటే ఉండొచ్చు. ఒక ఆడపిల్ల పెట్టే పువ్వులు, మెట్టెలు, గాజులు, బొట్టు, చీర, రవిక, ప్రతి దాని గురించి, చేతికి పెట్టుకునే గోరింటాకు నుంచి కాళ్ళకి పెట్టుకునే పసుపు పారాని వరకు చెప్పడానికి 16 సువాసిని ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మరి మేమేం చేయాలా? అదే మా యొక్క పోరాటం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్ని సంవత్సరాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది అందుకోసమే. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, ఒక మతం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశం యొక్క శాంతి భద్రతలను గౌరవిస్తూ, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఈ దేశానికి తలమానికమైనటువంటి ధర్మశాస్త్రాలను, పురాణాలను, వేదాలను, సాధువులను, సంతులను, మఠాలను, పీఠాలను, అన్ని పరంపరలను గౌరవిస్తూ నడుస్తున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి సంఘం మీద కూడా కొంతమందికి దురభిప్రాయం ఉన్నది. ఎవరికి? మన వాళ్ళకే. బొట్టు పెట్టే హిందువుకే అనుమానాలు ఉన్నాయి. బొట్టు పెట్టనుల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన హిందూ సమాజంలో కూడా కలికుండ లేని కాపురాలు జమైపోయినాయి, కూరడుకుండ లేని కొంపలు జమైపోయినాయి. ఎవరు చెప్పలే? ఎవరు చెప్పలే? ఎవరు చెప్పాలి చెప్పండి? అది మా బాధ. లేకపోతే ముక్కు మూసుకొని తపస్సు చేసుకునికే హిమాలయ పర్వతాలు గొడ్డు పోయలేవు. ఒక బ్రేక్ వస్తుంది చూడండి టీవీలో, రా 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 నా పక్కన కూర్చోన్నట్ల హిమాలయ పర్వతాలు మాలాంటి సన్యాసులను ఎప్పుడూ స్వాగతిస్తూ ఉంటుంది. అయినా వీధిలకెక్కి, ఇటువంటి వేదికల మీదకెక్కి సన్యాస పరంపర నియమాలని పక్కకు పెట్టి మాట్లాడుతున్నామంటే మా పెండ్లం పిల్లల కోసం మాట్లాడుతున్నామా? నా ఇల్లు కోసం మాట్లాడుతున్నానా? నా ఆస్తుల కోసం మాట్లాడుతున్నానా? నా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మాట్లాడుతున్నానా? లేదు. ఇంతకుముందు వచ్చేటప్పుడు మా ఎస్ఐ గారు ఒక మాట అన్నారు, గురూజీ ప్లీజ్ కొంచెం అమ్మ తోడు, నేను ఎక్కడ కూడా వైలెంట్ మాట్లాడను, ఎక్కడ కూడా. బహుశా వారికి ఒకవేళ అంటే వారికి అట్లా అర్థమైందేమో. వాస్తవంగా అంటే నేను ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరిచి మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే మాకు 33 కోట్ల దేవతలు ఉండరు, వాళ్ళను కూడా ఒక దేవునిగా 33తో పాటు 34 సంఖ్యలో చేర్చుకుంటాం. మాకు లెక్కకే అంతు చిక్కనటువంటి దేవాలయాలు ఉన్నాయి, మఠాలు, పీఠాలు ఉన్నాయి, వాళ్ళది కూడా మా దాంట్లో ఒకదిగా చేర్చుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు, ఎక్కడ మేము అభ్యంతరం పడము, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే 100 మందిలో బతికిన వాడు 101రితో బ్రతకడానికి పెద్ద ఇబ్బంది పడడు కదా. ఇప్పుడే కాదు 1500 సంవత్సరాల నుంచి ఈ భరతమాత ఇచ్చినటువంటి చనువు, నా జాతి వాళ్ళకి ఇచ్చినటువంటి అలుసు, ఆనాడే ఈ మాటలనింటే, ఆనాడే తిరగబడి ఉంటే ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే పాకిస్తాన్లో అదే చేశారు, ఇప్పుడు అక్కడ మా వాళ్ళు లేరు. బంగ్లాదేశ్లో అదే చేశారు, మా వాళ్ళు లేరు. ఉన్నారు, తగ్గిపోయారు. కానీ మేము ఆ పాపం పని చేయలే. ఆ పాపిష్టంలో మేము కాదు, మా రక్తంలో గుణం లేదు. అందుకే మీరు పెరిగిపోతున్నారు. ఇది అందుకే మీది పెరుగుతుంది, మాది తరుగుతుంది. అర్థం ఏంటో తెలుసా? మాకు అన్నం పెట్టడం తెలుసు, ఆదరించడం తెలుసు తప్ప
నోట్లో పెట్టుకునే కూట్లో మన్ను పోసే గుణం మాది కాదు. అది మా జాతి నేర్పలేదు. ఇప్పటికి చెప్తున్నాం, ఈ వేదిక మూలకంగా, ఈ పాలమూరు వేదిక మూలకంగా చెప్తున్నాం, చూడప్ప మీ దేవుళ్ళని మీరు పూజించుకొని గౌరవించుకొని ఏమైనా చేసుకోరు, మాకేం అభ్యంతరం లేదు. మేము అనగా నా సనాతన ధర్మం ఈ ప్రపంచ మూలలో ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అందరి తరపున నేనే మాట్లాడతా, నేనే స్టేట్మెంట్ ఇస్తా. మీ వరకు మీరుంటే మాకే అభ్యంతరం లేదు. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నా అంటే, భారత రాజ్యాంగం చెప్పింది, ఏం చెప్పిందంటే ఎవరికి వారు స్వతంత్రంగా జీవించండి అనే హక్కు భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది, మీకు ఇచ్చింది. మీ స్వేచ్ఛ మీది, మా స్వేచ్ఛ మాది. కానీ పంచాయతీలన్నీ మీరే పెడుతున్నారు. 15 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే చూసుకుంటాం అన్నవాడేవాడు? మేమన్నామా? అంత మాట అన్న తర్వాత కూడా ఊకుండడానికి మేమేమన్నా చవటలమా, చేతగాని దద్దమ్మలమా? సరే ఊకుందాం, గప్పుకుందాం, కూసుందాం. కూసుంటే ఒకటే ఒక పంచాయతీ గదే. గాజులు లేని సంసారాలు తయారైతే కానేమో, బొట్టు లేని రండముండలు కనిపిస్తారు కానేమో, అదే మా బాధ. ఒకవేళ కనిపించుకోక స్వామీజీ అంటే ఇంక అందరం కప్పు కూర్చుందాం, జరగాల్సింది జరిగిపోని. ఉందామా? అది చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతం, ప్రతి ప్రాంతం ఒకటే అర్థం చేసుకోండి. సనాతన ధర్మం అనున్నది ఒక కల్పవృక్షం, ఒక కామధేను, ఒక అక్షయ పాత్ర. ఇది ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషి అన్నిటినీ మనకి ఏర్పాటు చేసి ఆ రిజర్వేషన్ అనే తాళం చేయి మనకిచ్చిపోయాడు. దానికి కట్టుబానిసలమై మనం జీవిస్తున్నాం కాబట్టి మన జోలికి ఎవరు రావద్దు. అది వాళ్ళకు మంచిది, మనకు కూడా మంచిదే. ఇదే మనం చెప్తున్నది తప్ప మిమ్మల్ని ఉండంగా మేము వద్దన్నాం, బ్రతకంగా వద్దన్నాం. ఇప్పుడు చూడండి, మొన్న కొన్ని దేశాలు బాంబులు వేసుకునే, ఏం మిగిలే? పడిపోయిన భవనాలు, కోల్పోయిన ఆస్తులు, తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఏడుస్తున్న పిల్లలు, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, శ్మశానం వల్లకాడుతో సమానమైన దేశాలు. ఏమొస్తుంది? ఏమొచ్చే? ఎందుకోసం బతుకుతావు? దేనికోసం బతుకుతావు? చివరికి బాంబులు వేసుకోవడానికి బతికిన బతుకు ఒక బతుక. నీళ్ళు లేని బాయిలో పోయి సావడం బెటర్. అవసరం లేదు మనకది. జీవో జీవస్య జీవనం, సర్వే జనః సుఖినో భవంతు, ఇది మా నినాదం. మేము కలిసి బతుకుతాం, మీతో పాటు కలిసి బతుకుతాం. అది మాకు కావాల్సిందే, మేము కోరుకునేది అదే. మేము అదే కోరుకుంటాం. అందరం కలిసిమెలిసి బ్రతుకుదాం, అందరం కలిసి జీవిద్దాం. ఇన్నాళ్ళు ఉన్నాం, ఇక ముందు కూడా ఉందాం. ప్రపంచ దేశాలు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అది ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందువైనా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవరైనా పర్వాలేదు, మనమందరం భరతమాత ముద్దు బిడ్డలమని కలిసిమెలిసి బ్రతకాలన్నదే మా యొక్క ఆకాంక్ష, మా నినాదం అదే, మా కోరిక అదే. ఈరోజు ఈ పాలమూరు వేదికగా నేను చెప్తున్నాను, మనమందరం కలిసిమెలిసి ఉందాం, భాయి అని కలిసిమెలిసి ఉందాం. మేము స్వాగతిస్తాం. దానికి మీరు కూడా కట్టుబడి ఉండండి, నాలాంటి మత పెద్దలు మీ యొక్క సంస్థలో కూడా ఉండవచ్చు. వాళ్ళు చెప్పాలి, చూడప్ప హిందువులు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీవన విధానం వాళ్ళది. పోనీ మనం మనలా ఉందాం, వాళ్ళు వాళ్ళలా ఉంటారు. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే చట్టం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, చట్టాన్ని గౌరవిద్దాం, చట్ట పరిధిలో మనం సమాధానం చెప్తామనాలే. కానీ మేమే మోతెపరులం, మాకు చేతగాంది ఏమీ లేదు, మేము దలుచుకుంటే ఏమైనా చేస్తామంటే మనమే చేతగానోళ్ళమా? ఇట్లే వస్తాయి మాటలు. అంటే మేమేం అడుగుతున్నామంటే, మేము మాలాంటి సాధువులు కానీ, మీలాంటి కార్యకర్తలు కానీ ఎప్పుడే కానీ క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, మహమ్మదీయులకు వ్యతిరేకం కాదు. ఈ దేశాన్ని, భరతమాతని, ఈ దేశాన్ని కొల్లగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటట్టు ఉగ్రవాదులకు మేము వ్యతిరేకం. ఈ దేశాన్ని ఎప్పుడెప్పుడు కవలిద్దామని చూస్తున్నటువంటి ఉగ్రవాదులకు మేము వ్యతిరేకమే తప్ప మిగతా ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఇది అందరూ గమనించాల్సినటువంటి అంశంగా భావిస్తూ, అలాగే ఇంకొక చిన్న మాట మీ గురించి చెప్తాను. సమయం చాలా అయిపోయింది, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. చూడమ్మా, మీరు గుళ్ళకు పోతారు, దేవుళ్ళ కాడ పోతారు, మాలాంటి స్వామీజీల కాడ పోతారు, మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు, అన్నీ బాగున్నాయి, సంతోషం. ఎంతసేపు ఉన్న నీ అప్పులు, నీ సంసారం, నీ మొగుడు, నీ పిల్లలు, నీ అల్లుండ్లు, నీదే సరిపోతుందా? రేపు నీవు పోయి ఒక గుడి దగ్గర నీ గోడు చెప్పుకోవడానికి ఒక గుడి అన్న మిగిలన్నా వద్దా? నాలాంటి స్వామీజీ కాళ్ళ మీద వచ్చి
యశస్వీ భవ అని దీవింపజేసుకోవడానికి ఒక సన్యాసన్న మిగిలాలా వద్దా? అందుకోసమే ప్రతి స్త్రీ, ప్రతి మహిళ ఒక దుర్గా, ఒక భవాని, ఒక కాళి, ఒక కాత్యాయని, ఒక షోడసి, ఒక త్రిపుర సుందరి వలె కదలాలని చెప్పి మీరందరూ గ్రహించాలి. ఇంకా వీళ్ళు కూడా ఎంతసేపు ఉన్న బిజినెస్లు, వ్యాపారం వ్యాపారం, రియల్ ఎస్టేట్, డబ్బులు 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 డబ్బులు. ఇంకా పక్క దేశాలు కూడా గిట్లే సంపాదించిరి. ఎవరికిచ్చిపోయిరి? సంపాదించండి, అవసరం. సంపాదించటంతో పాటు సమైక్యవాదాన్ని కూడా సంపాదించండి. ఏమని? సులభం, మనమందరం కలిసిమెలిసి ఉందాం. ఉండకపోతే ఏమవుతుంది? చుట్టుముట్టు ఇరుగు పొరుగు దేశాల మీద జరిగేదే జరగవచ్చు. కాబట్టి ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి ఉందాం. మన పిల్లలు కూడా చెప్పిపోదాం, ఒరేయ్ కలిసిమెలిసి బ్రతకండ్రా, కలిసిమెలిసి జీవించండ్రా. ఒకవేళ కలిసిమెలిసి ఉండకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయి, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడు, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూడు, వాడు చూస్తాడు. ఆల్రెడీ భగవంతుడు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, నిన్న మొన్న జరుగుతుండే. ఇలా మీరందరూ సంఘటితంగా ఉండిన నాడే మాలాంటి స్వామీజీలకు, ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు, ఇటువంటి సంఘంలోకి అన్నిటికీ కూడా ఒక మర్యాద. లేకపోతే ఎవరి కోసం మాట్లాడాలండి? ఎవరి కోసం మాట్లాడలే? మాట్లాడి కూడా సిగ్గైతుంది. నేను చాలామందికి చెప్పాను, నన్ను ఈ కార్యక్రమాలకు పిలవకండి. ఇలా కూడా చెప్పిన పాలమూరులకు, నన్ను విలువకు రప్ప అని చెప్పిన. వాళ్ళు బట్టి పిలిచిరి, నీవురా అని. రావడం పెద్ద విషయం కాదు. తింటివే బసవన్న అంటే తాతివే, ఏం లాభం? అలా కాదు మీరు ఉండాల్సింది. నీళ్లను నీళ్లు, పాలను పాలు చేసేటటువంటి రాజహంసలాగా ఉండాలి హిందూ అనేవాడు. ఇలా ఉంటూనే భగవతి కన్న ముందు దాడి చేసే సింహం వలె కూడా ఉండాలి. అమ్మవారి కన్న ముందు సింహమే దాడి చేస్తుంది. అలా ఉండాలి. అలా ఉన్ననాడే మీ ఇండ్లు, మీ పిల్లలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ ఆస్తులు మిగులుతాయి. నాకైతే ఏం అవసరం లేదు, నాకెవరు లేరు. ఏక్ నిరంజన్, నాకేం అవసరం కూడా లేదు. నా ఆస్తులు ఏమైనా అయితే అయిపోతావనే భయం లేదు. నా పెళ్ళం పిల్లలు ఎవరైనా ఎత్తుకపోతారని కూడా భయం లేదు. మీకు మీరు భయపడాలి, మీకు మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ భవిష్యత్తు కనిపించేటటువంటి వేదవేత్తలు, తపశ్శక్తి సంపన్నులు మీరైతే మీ మాట నేనింటా, నేనే అయితే నా మాట మీరినండి. ఏమింటారంటే సంఘటితంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఇంట్లో కూర్చొని పంచాయతీ చేయాలనా? రోజు ఇంట్లో కూర్చొని ఏమైనా ముచ్చట్లు చేయాలనా? అది కాదు. మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, ఇది మొత్తం బీజేపీ అనుకుందాం, అది మొత్తం బీఆర్ఎస్ అంటే ఊగా చెప్తుండా, డిక్లేర్ కాదు అనుకోండి. ఇన్ని పార్టీలు ఈడు ఉన్నాయి, ఉండుకోకో. కానీ ఇక్కడ జరుగుతున్న సభ ఏమిటి? సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం యొక్క ప్రజ్వలితం కోసం జరుగుతున్న సభ. కాబట్టి పార్టీ జెండాలు అక్కడ పక్కన పెట్టి ఇక్కడ కాషాయం జెండా కట్టుకొని కూర్చునాలి. ఈ సభ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ పార్టీకి కండువలేసుకోర్రి, అయిపోయి పంచాయతీలే రావు, పోలీసులకు పని తగ్గుతుంది. నిజం, ఇది నమ్మండి, అక్షర సత్యం. మీరు నమ్మండి. మేము కూడా కొంత రీసెర్చ్ చేస్తాం కదప్ప. అడమొచ్చిన పంచాయతీలన్నీ మా ఆశ్రమం కాడికి వస్తాయి. సన్యాసులు అంటే ఎందుకోసం ఉండాల్సిందంటే, జీవితం అంతా అయిపోయింది, అన్ని బాధ్యతలు ముగించుకున్నా, చివరికి నా గతి ఏమిటి, నేను ఎక్కడ పోతా, అటు ఇటు పోకుండా సద్గతి వైపు మళ్లించు తండ్రి అని గురుపాదంలోకి వచ్చాల్సిన దినాలు పోయి, ఆ దినాలు పోయినాయి. నేను నేర్చిన ధర్మశాస్త్రాల ప్రకారంగా నా తపశ్శక్తితో నేను దర్శించేది గదే. ఆ శ్రమం అంటే శ్రమ లేకుండా చేసేది. దేనికి శ్రమం? పేయికి కాదు, ఆత్మకు శ్రమ లేకుండా చేసేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? స్వామి అప్పులైపోయినాయి, అప్పులు తీర్చావా? స్వామి నా కొడుకు నా బిడ్డను తోలుకపోతాడు, జర తోలియావా? స్వామి నాకు పైసలు లేవు, పైసలు రానికి చేయవా? చేస్తాం, అది పెద్ద విషయం కాదు. బాగా గుర్తుపెట్టుకొని, ఎవందన్న ఒక కొంప మునిగితేనే నీ కొంప నిండుతుంది. బాగా అర్థం చేసుకోర్రి. అది మనకు తెలియదు. మన ఆకలి మనకు ఉంటుంది, బువ్వ పెట్టమని వస్తారు. మీ ఆకలిని పసిగట్టి బువ్వ పెడితే మేమెందుకు స్వామీజీలం అవుతాం? మేమెందుకు సర్వసంగ పరిత్యాగులం అవుతాం? అదొకసారి బాగా ఆలోచన చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీలను పక్కన పెట్టి ధర్మం కోసం సంఘటితం అయినాడు మనకి ఏ ఇబ్బందులు రావు. ఇంకొకటి, కులాలు.
ఆ కులం అనే ఉచ్చులో కూడా మన వాళ్ళు పడడం చేత ఈనాడు అడ్డం వచ్చిన పంచాయతీలు, అడ్డం వచ్చిన చట్టాలు, అడ్డం వచ్చిన ఆర్టికల్స్, భారత రాజ్యాంగం అంతా పేలిపోనీక అయిపోయింది మొత్తం. అన్నీ రాసుకుంటూనే పోయినారు పెద్ద మనుషులు. మన 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 యొక్క తలకాయ నొప్పిలే. కులం అంటే ఏమిటి? ఆరోగ్యకరమైన సంఘ వ్యవస్థ, సామాజికమైన సంఘ యొక్క వ్యవస్థ. దాని కాస్త ఇప్పుడు ఏం చేసినాం? తుమ్మమూలును పోయి మంగమూలును చేసినాం. మంగమూలు పోయి కంపమూలు అయింది, కంపమూలు పోయి రేణిమూలు అయింది. ఇప్పుడు అది ఏం చేయలే కులం. సరే, ఒక రెడ్డి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, రెడ్డిల కాడికి అంతా పోతారు, ఫంక్షన్ చేస్తారు, సస్తే పాడే మోస్తారు, సమృద్ధ అయితే ఫంక్షన్ చేస్తారు, పెళ్ళిళ్ళు ఇడం పడతారు, సాక తిరుగుతారు, గోయింద పెడతారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు, మీ ఇంటికి మీరు. ఇంకోరి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, గౌడ్స్ ఇంట్లో, వాళ్ళందరూ కలుస్తారు, చేస్తారు, పోతారు. ఇది యూనిటీ, ఐక్యమత్యం. అమెరికాలో పోతే ఇది లేదండి. అమెరికాలో పోతే ఎవరేం అడగరు, వాళ్ళ ఇంట్లో సచ్చినేవాడు అడగడు. మన పెద్దలు, మన ఋషులు ఎందుకోసం పెట్టారంటే ఇది ఒక ఐక్యమత్యం. తనను తాను గుర్తించుకొని తనకు తాను ఐక్యమత్యంగా ఒక దాన్ని నడిపించుకోవడానికి ఏర్పాటు చేసినట్టు యూనిటీ. దాన్ని అంతవరకే పెట్టాలి. నీ గడప లోపలనే, నీ పెళ్ళిల, నీ పేరెంటంల, నీ సావుల, సమృద్ధల, నీ కాడికే. సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత అందరితో కలిసిమెలిసి బ్రతకాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి. జీవించకపోతే ఏమైతే తెలుసా? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్తా. ఒకే కులం వాళ్ళు వ్యాపారాలు చేసుకొని అదే కులం వాళ్ళు అదే కులంతో కొని బతుకురు చూస్తా బతకగలుగుతారా? ఒకే కులం వాళ్ళు ఒక పార్టీని పెట్టుకొని అదే కులంతో ఆ పార్టీని నడిపించుకోరు చూస్తా. ఒకే కులం వాళ్ళు ఒక వ్యాపారాన్ని, ఒక రియల్ ఎస్టేట్ని ప్రారంభం చేసి వాళ్ళతోనే నడిపించుకొని డెవలప్ అవ్వండి చూస్తా. చూడండి, భగవంతుడు సమైక్యవాదం సృష్టిలో పెట్టాడు. 84 లక్షల జీవరాశులను పెట్టే బదులు మనల్ని ఒక్కరే పెట్టి అయిపోతుండే కదా. కొన్ని లక్షల వృక్ష జాతులు ఉన్నాయి. ఇన్ని చెట్లను, ఇన్ని మొక్కలను, ఇంత వృక్ష సంపదను ఇచ్చే బదులు ఒకే చెట్టుని, ఒకే మొక్కను పెట్టవచ్చు కదా. అంటే భగవంతుని కన్నా మీరు తెలివిమంతులా? నేనే బతకాలే, నేనే గొప్ప, నేనే ఉండాలనేది. కానీ తప్పు. నేచర్కి ఒక లా సిస్టమ్ ఉంది, యూనివర్సల్కి ఒక లా సిస్టమ్ ఉంది. ఎవడైతే నేనన్నాడో వాడు మిగలడు, ఎవడైతే నాది అన్నాడో వాడి వంశం కూడా మిగిలది. అందుకే సనాతన ధర్మం చెప్పింది కలిసిమెలిసి బ్రతుకు, కలుపుకొని బ్రతుకు, అందరినీ కలుపుకొని జీవించు అని. ఇది మన నినాదం. ఇలా ఉండాలి మనమందరం. ఇలా ఉండగలిగిన నాడే మాలాంటి వాళ్లకు శ్రమ తగ్గుతుంది. ఇట్లా స్టేజ్ల మీదకి వచ్చి వరిసే బదులు ఆడ మఠంలో, పీఠంలో కూర్చొని రోజుకి ఒక 100 మాలలు జప చేసే కాడ ఒక 200 మాలలు జపం చేసి ఆ తపశ్శక్తిని మీకోసం ధారపోసే అవకాశం నాకు వస్తుంది. లేకపోతే చూడు, ఇప్పుడు పొద్దురసానం 3 ప్రోగ్రాంలు, ఇది 3వ ప్రోగ్రాం. ఇట్లా తిరుగుకునే వాళ్ళు ఇంకా బాజార్ పోటీ ఎందుకు తిరగాలి? మీరు చక్కగా లేరు కాబట్టి మేము తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ సంఘటితంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఎవరిని దూషించొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి జోలికి మీరు పోవద్దు, మీ జోలికి ఎవడన్నా వస్తే కూడా ఊరుకోవద్దు. అవునా కాదా చెప్పండి? వాస్తవమా కాదా? ఈనాటి పాలమూరు వేదికగా చిట్ట చివరి ఇంకొక మాట చెప్తున్నాను. భరతమాత సాక్షిగా, నా సమస్త వేద గ్రంథాల సాక్షిగా, నా నష్టన బొట్టున నా బొట్టు సాక్షిగా మరొకసారి నేను అందరికి గుర్తు చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. హిందుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదు. నాలాంటి సాధువులు, నాలాంటి స్వామీజీలు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. మాకు అవసరం కూడా లేదు. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోము. ఇది అహంకారంతో, ప్రౌఢుతో బలుపెక్కి, పెయి తిమ్రం ఎక్కి, పెయి బలిపెక్కి మాట్లాడుతున్న మాట కాదు ఇది. పుల్వామాలో దాడి జరిగినప్పుడు 2 రోజులు ఏడిచిన నేను. ఒక సన్యాసి కంట నీరు పెట్టకూడదు. మొన్న పెహల్గావ్లో దాడి జరిగినప్పుడు 1 రోజు ఏడిచిన. ఎందుకు ఏడవాల్సి వచ్చింది? వాళ్ళు ఏమన్నా నా వల్ల, నా కులం వల్ల, నా గోత్రం వల్ల, నా పీఠం వల్ల, నా శిష్యుల? కేవలం ఒకటే. ఏందో తెలుసా? అమాయకంగా నా వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఏం అన్యాయం చేసినే నా వాళ్ళు? నీ ఇంటికి వచ్చిండ్రే, నీ కడపకు వచ్చిండ్రే, బుక్కెడు అన్నం అడిగినరే, సెంబెడు నీళ్ళు అడిగినరే, జానెడు బట్ట అడిగినరే. అది మా బాధ. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే పట్టపగు ఊరేసుకొని సచిన నయం, కానీ మాట్లాడకుండా మాత్రం నేను ఉండలేను. ఇంకొక విషయం, ఎవరన్నా నా ధర్మం గురించి మాట్లాడినా, నా జాతి గురించి మాట్లాడినా, నా సనాతన ధర్మంలో ఉండేటటువంటి నా సోదరుల గురించి, నా తల్లుల గురించి, నా తండ్రుల గురించి, నా అన్నల గురించి, నా అక్కల గురించి, నా చెల్లెల గురించి, నా దేవతల గురించి, నా గుళ్ళ గురించి, నా గోపురాల గురించి, మఠాల గురించి, నా వేద గ్రంథాల గురించి మాట్లాడితే
నేను మాత్రం ఊరుకోనంటే ఏం చేస్తా తెలుసా? రోజు 3 గంటలు జపం చేస్తా చూడప్ప, నా జపశక్తిని ధారపోస్తా. ఏమని? అధర్మమంతమైపోవుగాక. ఏమిటి అధర్మం? దేవాలయాన్ని కాపాడుట ధర్మం, దేవాలయాన్ని కూల్చివేయుట అధర్మం. అటువంటి పని ఎవడు చేసినా వాడు నాశనం అయిపోతాడు. గోవును పూజించుట ధర్మం, గోవుని హతమార్చి గోవును తినడం అధర్మం. అది మంచిది కాదు. ఈ దేశంలో, మిగతా దేశాల్లో మాకు సంబంధం లేదు. ఇటువంటి అధర్మపరమైనటువంటి పనులు ఎవరు చేసినా మేము సహించం. భారత సర్వోన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూ వచ్చాము ఇప్పటి వరకు. రాజ్యాంగం ప్రకారంగా దేశ నాయకులు కూడా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు మాకు. దేశ నాయకులు కూడా మాకు మాట ఇచ్చారు, గోహత్యలు ఆపుతామని. ఇప్పటి వరకు ఆగలేదు. ఒక నెమలిని చంపితే కేసులు వేస్తారు, ఒక పులిని చంపితే కేసు వేస్తారు, ఒక సింహం చంపితే కేసు వేస్తారు, ఒక జింకను చంపితే కేసు వేస్తారు. ఈనాడు లక్షల మంది పులిపాలు తాగి బతుకుతుండరా? భారతదేశం మొత్తం నిరంతరం స్వాహాకారం చెప్పుతూ యజ్ఞం చేసేది పులిపాల నుంచి తీసిన నెయ్యే, ఆవు పాల నుంచి తీసిన నెయ్యే. ఏ శుభకార్యం జరిగినా ముందు పెట్టేది పులినే, జింకనే, నెమలినే, ఆవునే. దేనివల్ల ఉపయోగం ఉందో దాన్ని బ్రతికించండి అని అడుగుతున్నాం మేము. బతికిస్తున్నారా? ఆపుతున్నారా? ఎక్కడుంది ధర్మం? ఎవరితో మొరబెట్టుకోవాలి? ఎవరిని అడుక్కోవాలి? అడుక్కున్న వాళ్ళు న్యాయం చేయట్లేదు. కాళ్ళు కూడా మొక్కాల్సిన అవసరం వచ్చింది. ఎందరో సాధువులు చచ్చిపోయినరు, ఎందరో పీఠాధిపతులు చచ్చిపోయినరు, కేవలం విశ్వమాతను కాపాడండి అయ్యా అని. చేయలేదు. మనకేమో ఇల్లొస్తు అయితే గోమాత కావాలి, పితృదోషాలు ఓనిక గోమాత కావాలి, మన పాపకర్మలు ఓనిక గోదానాలు చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది మేము కోరుకుంటున్నటువంటి సత్య ప్రమాణ సాక్షిగా మా యొక్క నినాదం. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుకుంటూ, మరి ఏమని ఎక్కువ మాట్లాడితేనే గట్టిగా చెప్పండి, నేను ఎక్కువ మాట్లాడితేనే ఏమన్నా తప్పు మాట్లాడినా, ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడితే, ఎవరికన్నా ఇబ్బంది అయితే, ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్లుంటే కూడా నాకేం పని లేదు, నాకేం సంబంధం లేదు. ఐఎమ్ సన్యాసి. సత్ చిత్ న్యాస ఇది సన్యాస. మాకు ఏమీ లేవు, ఇవెందుకుంటాయి? నేను చెప్పేది ఒకటే, సమాజంలో అశాంతి ఉండకూడదు, అందరూ శాంతిగానే ఉండాలి. అది మా యొక్క నినాదం. ఇది మీరందరూ తీసుకొస్తారని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి 14 సంవత్సరాలు, ఇది 15వ సంవత్సరం, 15 సంవత్సరాల నా యొక్క తపశ్శక్తితో ఈ వేదికను పంచుకున్న మీ అందరికీ, ఈనాటి ఈ సమయంలో ఇక్కడ ఉన్న మీ అందరికీ సుఖ సౌఖ్య సమృద్ధి అష్టైశ్వర్య ఆయురారోగ్య సంతతి సమృద్ధి చేకూరాలని ఆశీర్వాదం చేస్తూ, ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం చేస్తూ, సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం చేస్తూ, భగవతి కటాక్ష కృపా సిద్ధిరస్తు తదాస్తు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొక చిన్న మాట, మీకందరికీ 1,00,000 సంవత్సరాలకు అవసరమైన ఆశీర్వాదం ఇచ్చేశాను. మీరు ప్రత్యేకయుడు పోయేటప్పుడు నాకు మొక్కితే మీకేం గొప్పగా రాదు. మీకు కావాల్సిన ఆశీర్వాదం ఇచ్చాను. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా కాళ్ళకు అడ్డం పడొద్దు. నడిసే పామును ఆపకూడదంట, ప్రవహించే గంగను ఆపకూడదంట, వెళుతున్న గురువును కూడా ఆపరాదంట. నన్నైతే లాక్డౌన్ చేసి పడేస్తారు డైరెక్ట్. అందుకే నేను వెళుతున్నప్పుడు ఎవరు కూడా కాళ్ళకు అడ్డం పడొద్దు. పక్క మీద నిలబడి దండం పెట్టుకోండి, నిలబడి తల వంచి దండం పెట్టుకోండి. లేదంటే నేను వెళుతూ ఉంటే ఇట్లా భూమిని తాకి ఇట్లా నెత్తిన తగిలించుకొని దండం పెట్టుకోండి. అది సనాతన సాంప్రదాయం, అది గౌరవం. అంతే తప్ప నా కాళ్ళ మీద పడి గీకి పెట్టకండి దయ్యాలలాగా. శుభమస్తు.